కౌంటింగ్ ఈవెన్ మున్సిపల్ చైర్మన్ అయ్యేంత వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంటాయి. దాని రూల్స్ ఏందో ఇంకా తెలియదు నాకు పూర్తిగా. కానీ ఎలక్షన్ అవుతూ ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఈరోజు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఈ ఎలక్షన్ కమిషన్ ఎందుకు, దానికి విధి విధానాలు ఎందుకు, నామ్స్ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. అనేకమైనటువంటి మున్సిపాలిటీస్కు, కొత్త మున్సిపాలిటీస్కు, మున్సిపల్ కార్పొరేషన్స్కి ఆఫీసర్స్ వేశారు. అనేకమైనటువంటి వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులను ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడం, కొత్త వాళ్ళని వేశారు. రెండవది 3 కార్పొరేషన్స్ కొత్తగా క్రియేట్ చేశారు, అంటే 1+2. ఇది కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి విధి విధానాలను వయలేట్ చేసినట్టే. ఈరోజు అనేకమైనటువంటి మున్సిపాలిటీలను మేము తిరుగుతున్నప్పుడు, ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఐసోలేటెడ్ విలేజెస్, మున్సిపల్ హెడ్ క్వార్టర్గా చాలా దూరం ఉన్నటువంటి గ్రామాలను కూడా ఈరోజు మున్సిపాలిటీలో కలిపారు. ఆ గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు అనేక రకాలుగా అన్యాయం చేస్తుంది ప్రభుత్వం. జీ రామ్జీ పథకం, ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీలో కలవడం ద్వారా వాళ్ళు కోల్పోతారు. పట్టణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి ప్రత్యేక పథకాలు లేవు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు చాలా పేదలకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ పథకం గ్రామాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. వాటన్నిటిని తీసుకొచ్చి ఏ రకమైనటువంటి ప్లానింగ్ లేకుండా, ఆర్థిక వనరుల సమీకరణ లేకుండా, సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక లేకుండా, అవసరం ఉందా లేదా చూడకుండా ఇష్టారాజ్యంగా గ్రామాలను కలిపారు. ఈరోజు మన కొత్తగా 2 కార్పొరేషన్స్, జిహెచ్ఎంసీతో పాటు మరో కొత్త 2 కార్పొరేషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను కలిపి ఈరోజు 3 కార్పొరేషన్స్గా నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ. ఎందుకంటే జిహెచ్ఎంసీ నుంచి కొన్ని డివైడ్ చేసి, గతంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కొన్ని డివిజన్స్ను విభజించి 3 కార్పొరేషన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇది 2007లో ఇక్కడ జిహెచ్ఎంసీ ఏర్పడింది, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఈ 3 కార్పొరేషన్స్ కలిపితే 2053 స్క్వేర్ కిలోమీటర్స్గా పెంచడం జరిగింది. వాళ్ళు ఎంతసేపు ఈ కార్పొరేషన్స్ పెంచుకుందాము అనేటువంటి ఆలోచనే తప్ప కార్పొరేషన్లో ఏ రకంగా మౌలిక వసతులు కలుపుతామనేటువంటి ప్లానింగ్ లేదు ఈ ప్రభుత్వానికి. ఇది కోర్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఈరోజు రోడ్లు పాడైపోయి డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో మీరు ఎలక్షన్లో మనం తిరుగుంటారు, ఎంత భయంకరంగా రోడ్డు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. వర్షం వస్తే కాలు తీసి కాలు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కోర్ ఏరియా ఉంటే దాన్ని 650 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి తీసుకెళ్ళి 2053 స్క్వేర్ కిలోమీటర్స్గా మీరు మారిస్తే అర్థం పర్థం లేకుండా కనీసము 10 మందితో చర్చిద్దాము, ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాము, ప్రజలకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుందాము. ఇందులో రాజకీయాలు లేవు. అది కూడా రాజకీయాలు లేనప్పుడు కొద్దిగా చర్చించి చేస్తే బాగుండేది, కానీ అది కూడా చేయలేదు ఎక్కడ కూడా. అంతేకాదు డివిజన్స్ ఈరోజు ఏర్పాటు చేశారు. ఒక డివిజను 1/2 స్క్వేర్ కిలోమీటర్ ఉంటే ఒక డివిజను
ఈరోజు హైదరాబాద్లో ఒకటి 80 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. హాఫ్ స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి 80 స్క్వేర్ మీటర్స్కి ఒక్కొక్క డివిజన్ తేడా ఉంది. ఇంత సంబంధం లేకుండా డివిజన్స్ 300 డివిజన్స్ ఏర్పాటు చేసి దాన్ని మరి ఈరోజు విభజించడం జరిగింది. అంతేకాదు సెన్సస్ నోటిఫికేషన్ వచ్చింది. సెన్సస్ అందించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు కానీ వార్డులు విభజన చేయకూడదని దేశమంతా కూడా రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈరోజు గజ్వేల్, నల్లగొండ, హైదరాబాద్ 3 కార్పొరేషన్స్ విభజించడం జరిగింది. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం. ఈ నిర్ణయం ఏదైతున్నదో సెన్సస్ అనేది రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు యూనిట్స్ ఏర్పాటు చేస్తారు. ఆ యూనిట్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ కూడా రెవెన్యూ గ్రామాలు కానీ ఎక్కడ కూడా వార్డుల యొక్క పరిధి బార్డర్ కానీ మార్చడానికి వీల్లేదు. కానీ నిస్సిగ్గుగా దేశంలో ఎక్కడ కూడా జరగలే. ఒక తెలంగాణలోనే ఈరోజు నేను కనుక్కున్నాను దేశంలో ఎక్కడైనా జరిగిందని. ఎక్కడ కూడా జరగడం లేదు. ఒక గ్రామ పంచాయతీ పరిధి పెంచలేదు ఎక్కడ కొత్తగా. ఒక రెవెన్యూ గ్రామ పంచాయతీ మార్చలేదు. ఒక జిల్లా పరిధి మార్చలేదు ఎక్కడ కూడా. తెలంగాణలో నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వము హైదరాబాద్ జిహెచ్ఎంసీ, కొత్తగా వచ్చినటువంటి సైబరాబాదు, కొత్తగా వచ్చినటువంటి మల్కాజిగిరి, అదేవిధంగా గజ్వేలు, నల్గొండ, ఇక్కడ ఈ యొక్క మున్సిపాలిటీలో అనేకమైనటువంటి కొత్త గ్రామాలను వార్డులను మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం ఏమాత్రం ఈ యొక్క ఫ్రీ చేయడం జరిగింది. 31 డిసెంబర్ 2025 తర్వాత ఏ మార్పు చేయకూడదని చెప్పి సెన్సస్ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్, ఆ సంస్థ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, అది హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా విశేషమైనటువంటి అధికారులు ఉన్నటువంటి సంస్థ అది. ఆ సంస్థ నోటిఫికేషన్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈరోజు మార్చుకున్నారు. వారు చెప్పారు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆ మార్పులు మే 2027 దాకా మార్చడానికి వీలేదు. మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా మార్చారో అర్థం కావడం లేదు. అంతేకాదు ఈరోజు మనం చూసాం మున్సిపాలిటీస్ కూడా కొన్ని ఓఆర్ఆర్ బయట ఉన్నాయి గ్రామాలు కార్పొరేషన్లో, కొన్ని ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి వాడిని ఎక్స్క్లూడ్ చేశారు. ఓఆర్ఆర్ బార్డర్ చేసుకొని తీసుకుంటున్నాం అని చెప్పినటువంటి ప్రభుత్వము ఓఆర్ఆర్ బయట కూడా కొన్ని ప్రాంతాలను ఈ కార్పొరేషన్లో కలిపారు. ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. నేను అర్థం చేసుకోగలుగుతా. ఎయిర్పోర్ట్ తీసేశారు కార్పొరేషన్ నుంచి, బిహెచ్ఎల్ తీశారు, అదేవిధంగా ఇక్రిసాట్, ఈ మూడు ఆర్గనైజేషన్స్ పక్కన పెట్టారు. జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురాలేదు. దానికంటే కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. కానీ ఓఆర్ఆర్ బార్డర్ తీసుకున్నటువంటి మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి దాన్ని ఈరోజు 3గా మార్చి మరి అది కూడా ఒక పద్ధతి లేకుండా కలిపారు. ఈరోజు నేను ఒకటే అడుగుతాను, జిహెచ్ఎంసీ ఉంది ఇది ఇప్పుడు మనం ఉండేటువంటిది, దీన్ని కొత్త ప్రాంతాలు కలవాల్సిన అవసరమే ఉంది. మీరు డివైడ్ చేసినప్పుడు సమానంగా చేస్తే బాగుంటుంది కదా. కానీ మజ్లిస్ పార్టీ ఒత్తిడి మేరకు రాజేంద్ర నగరు, మహేశ్వరానికి సంబంధించినటువంటి మజ్లిస్ డామినేటెడ్ ఏరియా అంతా తెచ్చి సెంటర్లో కలిపారు, మెయిన్ కోర్ జిహెచ్ఎంసీలో కలిపారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కనీస
సౌకర్యాలు కల్పించలేకపోతా ఉంది. నేను గతంలో అనేకసార్లు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఈ జిహెచ్ఎంసీ గ్రేటర్ పరిధి నుంచే 70% రెవెన్యూ వస్తుంది. అటువంటి జిహెచ్ఎంసీ 2 ప్రధానమైనటువంటి సంస్థలు ప్రజలకు పౌర సౌకర్యం కల్పిస్తారు. ఒకటి జిహెచ్ఎంసీ మున్సిపల్, ఒకటి వాటర్ వర్క్స్, డ్రైనేజ్ కానీ వాటర్ వర్క్స్ కానీ చేస్తారు. ఈ 2 సంస్థలు కూడా ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉంది. ప్రభుత్వము జిహెచ్ఎంసీ మీద పెత్తనం చేయడము, జిహెచ్ఎంసీ ఏరియాలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయడము, జిహెచ్ఎంసీ పరిధిలో పర్మిషన్స్ కావాలన్నా, కట్టిన తర్వాత ఎన్ఓసీలు కావాలన్నా, లేక ల్యాండ్ యూజ్ మార్పులు చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బెంగళూరులో 12% ఉంటే ఇక్కడ ఒక్కొక్క దగ్గర 30% కూడా అవుతుంది ట్యాక్స్. ఎందుకంటే బెంగళూరు ఆదర్శంగా తీసుకున్నారు వీళ్ళు. అక్కడ 12% ఉంది, ఫిక్స్డ్ రేట్ ఉన్నది. ఇక్కడ 12 నుంచి 30% దాకా వేరియేషన్ చేస్తుంటుంది ట్యాక్స్. ఆ రకంగా వేరియేషన్ చేస్తూ వ్యక్తులను బట్టి, మనుషులను బట్టి, ల్యాండ్ను బట్టి ట్యాక్స్ పెరుగుతుంది దగ్గర. కాంగ్రెస్ పార్టీ ఓటేసిన పాపానికి మనం భరించాలి, తప్పదు. ఇంకా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు భరించాలి మనం. ఈ ట్యాక్స్ కడితేనే ఉండాలి మనం. కానీ ఒకటే కోరుతా ఉన్నాను, ఏ విషయంలో కూడా జిహెచ్ఎంసీ ఈరోజు కనీసం మీకు అందరూ తెలుసు, మీ ఏరియాలో కూడా ఒకసారి చూడండి. ఒకసారి కూడా మీరు ఉండేటువంటి బస్తీలో కానీ, స్లమ్స్లో కానీ, లేకపోతే కాలనీలో కానీ స్ట్రీట్ లైట్స్ వెలగవు. 70% వీధి లైట్లు వెలగడం కారణం ఏంటంటే బడ్జెట్ లేదు. బల్బులు కొనడానికి, వీధి లైట్లు కొనడానికి జిహెచ్ఎంసీ దగ్గర డబ్బు లేదు. ఆ పరిస్థితి ఉన్నది. మా కార్పొరేటర్స్ అందరు కూడా లాంతర్లు తీసుకొని జిహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్కి వెళ్తే కార్పొరేటర్లకు నీకు 50 లైట్లు ఇస్తా అని ఒక్కొక్క కార్పొరేటర్ 50 లైట్లు ఇచ్చారు. కార్పొరేటర్స్ ఏడ పెట్టుకోవాలి? వాళ్ళు ఉండే బస్తీలు పెట్టుకోవాలా? పేద ప్రజలు ఉండే బస్తీలు పెట్టాలా? కాలనీలో పెట్టాలా? మెయిన్ రోడ్లో పెట్టాలా? 1000 బల్బులు కావాల్సి ఉంటే 50 బల్బులు ఇస్తే 50 వీధి లైట్లు కాలిపోయిన బల్బుల దగ్గర కొత్తవి పెట్టడం కోసం, రిప్లేస్ చేయడం కోసం 50 ఇచ్చారు. ఆ పరిస్థితి హైదరాబాద్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏరియా పెంచుకుంటూ పోతే బడ్జెట్ అలొకేషన్ లేకుండా, నిధులు లేకుండా, వాటి గురించి ఆలోచన చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తాయి, కేంద్ర కాంగ్రెస్ పార్టీకి నిధులు వస్తాయి, ఇక్కడ నుంచి మంత్రులకు నిధులు వస్తాయి, ఇక్కడ నుంచి వ్యక్తిగతంగా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మౌలిక వసతులు కల్పన 2